Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇక కేర్ ఆఫ్ లోటస్ పాండ్ చాలా పెద్ద వ్యూహమే. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరులోని యహ్లింక ప్యాలెస్లో ఉంటున్నారు. దాంతో టీడీపీ కూటమి నేతలు తరచూ ఆయనను కేర్ ఆఫ్ బెంగళూరు అని విమర్శిస్తున్నారు. ఏకంగా తెలుగు రాష్ట్రాలను దాటి వేరే రాష్ట్రంలో ఉంటూ ఎప్పుడో ఒకసారి వచ్చే జగన్కి ఏపీ సమస్యల మీద ప్రజల మీద ఏం నిబద్ధత ఉందని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక వార్త మాత్రం పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంటోంది. అదేంటంటే వైఎస్ జగన్ తన మకాం తెలంగాణకు మార్చబోతున్నారని. ఆయన లోటస్ పాండ్లోని తన ఇంటి నుంచే ఇక మీదట ఏపీ రాజకీయాన్ని చేస్తారని అంటున్నారు. జగన్ సైతం తెలంగాణ నుంచి వస్తూ పోతూ ఏపీలో రాజకీయాలు చేస్తే ఆయన మీద ఏపీకి చుట్టమన్న విమర్శలకు చెక్ పడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా ఏపీ రాజకీయ నేతలంతా హైదరాబాద్లోనే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్కే వీకెండ్స్లో వెళుతున్నారు. కాబట్టి జగన్ని అనేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేర్ ఆఫ్ లోటస్ పాండ్గానే ఉండేవారు. కానీ 2024లో మాత్రం ఆయన రూట్ మార్చి బెంగళూరుకు చేరుకున్నారు. మరి ఎందుకు ఆయన లోటస్ పాండ్కి తిరిగి వెళ్ళలేదు అన్నది ఒక చర్చగా అప్పట్లో సాగింది. ఇక పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నారు. ఆయన 2017లో ఏపీలో పాదయాత్ర చేసినప్పుడు మొత్తం కార్యకలాపాలన్నీ లోటస్ పాండ్ నుంచే సాగిపోయాయి. అది పాజిటివ్ సెంటిమెంట్గా మారి వైసీపీకి ఘన విజయం దక్కేలా చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ కోసమే లోటస్ పాండ్కి జగన్ షిఫ్ట్ అవుతున్నారని అంటున్నవారు ఉన్నారు. జగన్ సెంటిమెంట్లో మరో విషయం కూడా ఉంది. ఆనాడు 2017లో పాదయాత్ర మొదలెట్టి 2019 జనవరిలో ముగిస్తే భారీ విజయం దక్కింది. ఈసారి కూడా 2027నే ఆయన పాదయాత్రకు లక్కీ సెంటిమెంట్ ఇయర్గా ఎంచుకున్నారని అంటున్నారు. అంతేకాదు లోటస్ పాండ్ అంటే హైదరాబాద్కి ఏపీలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉన్న తాడేపల్లికి మధ్య తక్కువ దూరం ఉంటుందని, రేపటి రోజున జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళినా కోఆర్డినేషన్ చేసుకోవడానికి పార్టీ నేతలకు వీలు కలుగుతుందని అంటున్నారు. దాంతో పాటుగా రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణలోనూ వైసీపీని బలోపేతం చేస్తారని అంటున్నారు. తెలంగాణలో 3 అసెంబ్లీ, 1 ఎంపీ సీటుని 2014లో గెలుచుకున్న వైసీపీ రానున్న కాలంలో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసుకునే వ్యూహం ఉందా అంటే అవుననే జవాబు వస్తోందని అంటున్నారు. వైసీపీ నేరుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోయినా ఇతర పార్టీలు తమ వైపు చూసేలా, ఫలితంగా తమ రాజకీయానికి ఏపీలో మేలు జరిగేలా చూసుకోవాలి అంటే తెలంగాణలో తమ బలం చాటాల్సి ఉందని భావించే ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ని అక్కడ వీక్ చేస్తూ విపక్ష రాజకీయానికి ఊతమిచ్చేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ ఉండబోతోందని అంటున్నారు. ఏపీలో తన సొంత చెల్లెలని తన మీదకు ఎగదోసిన కాంగ్రెస్కి తెలంగాణలో చెక్ చెప్పాలన్నదే వైసీపీ అసలైన స్ట్రాటజీ అని అంటున్నారు. మొత్తానికి అనేక రకాల ఆలోచనతోనే లోటస్ పాండ్కి జగన్ తొందరలో షిఫ్ట్ అవుతారని అంటున్నారు.